ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ దైవ సేవకుడిగా నేను హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుక్షణం అనుదినం ఆయన యొక్క కృపా కాపుదల మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నారు. అందుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినాన మనం గమనించినట్లయితే మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ అనుబంధంగా ఉన్నటువంటి సేవకులు పాస్టర్ ప్రసాద్, కొడవలూరు, నెల్లూరు రాజుపాలెం దగ్గర ఉన్న కొడవలూరు దర్గా సంఘం అనే ఆ గ్రామంలో మందిరాన్ని నిర్మాణం చేయటం జరిగింది. సో ఈ దినం మందిర ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం 10 గంటలకి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఒకవేళ అనుకూలమైతే మీరందరూ కూడా చర్చి ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్పొందాలని ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ప్రభు కృప మనకు తోడుగా ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి ఓ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరిగి ఉన్నాను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, ఎవడు నా చేతుల నుంచి వాటిని అపహరింపలేడు అని ప్రభువు తేటగా స్పష్టంగా చెప్పారు. సో ఈ భూమి మీద మనం గమనించినప్పుడు కొంతమంది కాపరులు గొర్రెల్ని మేపుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో గొర్రెలు తప్పిపోతూ ఉంటాయి కూడా. కానీ మనకు కాపరిగా ఉన్నటువంటి యేసయ్య మనల్ని ఆయన మేపుతూ మనల్ని ఆయన కాపాడి సంరక్షిస్తున్నటువంటి సమయంలో ఎవరు కూడా, ఏ యొక్క వ్యక్తి కూడా దేవుని యొక్క కాపుదల నుండి, దేవుని యొక్క సంరక్షణ నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళడానికి వీలుండదు. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఆయన జార విడుచుకోడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడు ఇది జరుగుతుంది అని అంటే, ఎంతకాలం గొర్రె కాపరి స్వరాన్ని వింటూ కాపరి స్వరానికి పరిధిలో, ఆ కాపరి స్వరం వినబడే ఆ పరిధిలో ఉన్నంత కాలం గొర్రె ఎట్టి పరిస్థితుల్లో దారి తప్పిపోదు. ఎప్పుడైతే కాపరి స్వరాన్ని కాదనుకొని బయటికి వెళ్ళిపోతుందో, దూరంగా వెళ్ళిపోతుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క కాపరితో ఉన్న కనెక్టివిటీ తెగిపోతుంది. కనుక ఇది దారి తప్పిపోవటం ప్రారంభిస్తుంది. సింపుల్గా మనకు ఈ వాక్యాన్ని అన్వయించుకున్నప్పుడు మనం ఎంతకాలము, యాజ్ లాంగ్ యాజ్ వీ హియర్ ద వాయిస్ ఆఫ్ అవర్ షెపర్డ్, మనం ఎంతకాలము మన ప్రభు యొక్క లేక కాపరి యొక్క స్వరాన్ని వింటూ ఉంటామో అంతకాలం, అంతవరకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, సంరక్షణ మనకు అనుగ్రహించబడుతూనే ఉంటాయి. నా గొర్రెలు నా స్వరం వినును అని ప్రభు ధైర్యంగా చెప్పాడు. సో ఎలాగ మనం ఆయన స్వరాన్ని వింటున్నాం? ప్రతి ఉదయాన్న లేచి ఆయనకి మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయాన్నే లేచి ఆయన స్వరాన్ని మనం వినాలి. కీర్తన గ్రంథంలో కీర్తనకాడైన దావీదు రాజు 5వ కీర్తన 2వ వచనంలో ఈ మాట అంటాడు, ప్రతి ఉదయమున నేను ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో కాచి ఉందును అని అన్నాడు. యాజ్ ఎ సర్వెంట్గా, ఒక ఎంప్లాయీ, ఒక సర్వెంట్గా ఉన్నటువంటి ఎంప్లాయీ తన బాస్ వచ్చే లోపల ఆ ఛాంబర్ని అంతా కూడా నీట్ చేసి శుభ్రపరిచి ఆ టేబుల్ మీద ఉండవలసిన అన్ని చక్కగా పేర్చి బాస్ కోసం ఆ యొక్క అటెండర్ ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన వచ్చేంతవరకు. సో అలాగా ఈయన తనను తాను దేవుని సన్నిధిలో ఇలా పోల్చుకొని మాట్లాడుతున్నాడు. ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో నిన్ను కాచి ఉంటాను, ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును, నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో నేను కాచి ఉందును అని అన్నాడు. ఒక గొప్ప రాజే ఉండి కూడా దేవుని సన్నిధిలో తనను తాను ఆ విధంగా సమర్పించుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఉదయాన్న మన స్వరం దేవునికి వినబడేటట్లుగా లేచి హృదయపూర్వకంగా మనసారా
దేవానికి స్తోత్రం అని చెప్పి మన యొక్క ప్రార్థన, మనకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు ఆయనకి సింహాసనంగా ప్రార్థన ఆయనకు ధూపంగా వెళ్ళేటట్లుగా మనం చేయగలుగుతున్నామా? సెకండ్, ఆయన యొక్క లేఖన భాగాన్ని మనం చదవాలి. ఎంతగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతుంటామో అంతగా ఆయన మనతో మాట్లాడుతుంటాడు. ఎన్నోసార్లు దేవుని సేవకుడిగా ఐ ఫీల్ దట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ఆ యొక్క ప్రసన్నతను నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మీద నా మనసు కేంద్రీకరించబడి ఆ వాక్యమే నా మనసులో మళ్ళా రిపీట్ అవుతానే ఉంది. మిగతా లేఖన భాగాలు చదువుతున్నప్పటికీ కూడా ఆ సర్టన్ వర్డ్ ఏదైతే దేవుని యొక్క ఆత్మ నాకు తెలియచేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడో ఆ వచనం దగ్గరే నా మనసు ఆగిపోయింది. అనేక అనుభవాలు నేను అనుభవించాను. ఒక దేవుని బిడ్డగా, విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, దేవునితో మాట్లాడుతున్న వేళలో దేవుని యొక్క ఆత్మ నిన్ను ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమలో హెచ్చరిక ఉంటుంది, గద్దింపు ఉంటుంది, దిద్దుబాటు ఉంటుంది. ఆ ప్రేమలో బాధ్యత కలిగి ఉంటుంది. ఆయనే మనకు లేకపోతే, గద్దించేవాడు, బుద్ధి చెప్పేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళే మనకు లేకపోతే మనం ఎప్పుడో దారి తప్పిపోతాం. ఎప్పుడో ఇష్టం వచ్చినట్లుగా ప్రతివారు తనకు నచ్చిన త్రోవలు ఏర్పరచుకొని వెళ్ళిపోతుంటారు. ఉదయకాలం ముందు దేవుని సేవకుడిగా నేను చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని వాక్య భాగాన్ని మనం చదవండి. దేవుడు మీతో మాట్లాడుతుంటాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన యొక్క లేఖన భాగాల్లో కళ్ళు మూసుకొని చిలక ప్రశ్న జ్యోతిష్కంలాగా ఎక్కడ పడితే అక్కడ చదవకండి. కంటిన్యూగా బిగినింగ్ చేయండి. స్టార్టింగ్ నుంచి, ఆదికాండం నుంచి కంటిన్యూగా చదవటం ప్రారంభించండి. అందుకని దేవుని యొక్క వాక్యం ఆ ప్రారంభపు గ్రంథాన్ని ఆది అని పిలిచారు. ఆదే నీకు లేకపోతే మధ్యలో ఉన్నవి కానీ ముగింపు కానీ ఎలా నీకు సాధ్యం అవుతుంది? ఎలా నీకు అనుగ్రహించబడుతుంది? ఆది అనేది చాలా ఇంపార్టెంట్. ఆది అనేది ప్రారంభము, నీ యొక్క పుట్టు పూర్వోత్తరాలు అని అంటారు. ఆ విధంగా ఆధ్యాత్మికమైన జీవితానికి ఆది అనేది మనం ప్రారంభించుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం. ఆది కాండం నుండి దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి ఆయన లేఖన భాగాన్ని మన జ్ఞానాత్మతో, మనకున్నటువంటి తెలివిలతో చదవడం కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా, అయ్యా మీ వాక్య భాగాన్ని చదువుతున్నాను, నాకు మీరు సహాయం చేసి ఇందులో మీ సంకల్పం, మీ ప్రణాళికలు నా జీవితానికి ఎలా అన్వయించుకుంటూ రావాలో నాకు తెలియచేయండి అని చెప్పి మనం ప్రార్థన ద్వారా వాక్యం చదవడం ప్రారంభిస్తే వాక్యమైన దేవుడు నీతో ఆయన మాట్లాడతాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక తోబుట్టులాగా, ఒక ప్రియ స్నేహితుడిలాగా ఆయన నీతో మాట్లాడతాడు. నీ జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిశ్చయముగా నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరుస్తాడు. నీ మీద ఉన్నటువంటి ఆయనకున్న సంకల్ప ప్రణాళికలు తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 1 ప్రార్థన, 2 దేవుని వాక్య ధ్యానము, 3వదిగా మీ ప్రాంతాల్లో దేవుడు మీకు అనుగ్రహించిన మీ యొక్క సంఘ సేవకుల యొక్క స్వరం వినాలి. దేవుని యొక్క స్వరం వినాలి. దైవజనుడు పౌలు అంటాడు, ఇదియుగాక మొదట దేవుని చిత్తం వలన మాకును తమను తాము అప్పగించుకున్నారని సంఘమును గూర్చి మరో సంఘానికి ఆయన చెప్తున్నాడు. మాసిదోనియా అనే సంఘమును గూర్చి దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, ఇదియుగాక వారు మొదట దేవుని చిత్తం వలన మాకును తమను తాము అప్పగించుకున్నారని కొరింథీ పత్రికలో ఈ మాటలు మనం చూస్తున్నాం. సహోదరుడా, దైవజనులు దేవుని చిత్తంలో ఉన్న దైవజనులకు నువ్వు అప్పగించుకోవాలి. ఏ దైవజనుడు అంటే ఆ దైవజనుడు కాదు. పేరుకు దైవజనులు చాలామంది ఉన్నారు. చివరికి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తుగా అబద్ధపు క్రీస్తులు కూడా వస్తారని, దొంగ క్రీస్తులు కూడా వస్తారని ఆయనే చెప్పాడు. అబద్ధ ప్రవక్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అబద్ధపు అపోస్తలులు ఉన్నారు, రకరకాలైనటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ అంత్య దినాల్లో తెల్లబట్టలు వేసుకున్న ప్రతివాడు, లేకుంటే బైబిల్ సంకలనం పెట్టుకున్న ప్రతివాడు పాస్టర్ కాదు, ప్రతివాడు సేవకుడు కాదు. మనల్ని గూర్చి భారము కలిగి కన్నీళ్లతో ప్రార్థన జీవితంతో పరిశుద్ధత కలిగిన సేవకుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పరిశుద్ధత వైపు నడిపించే వ్యక్తి, ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టాలి. సేవకుని యొక్క
ఎయిమ్, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన గురి, గమ్యం, లక్ష్యం, ఈయన ఏం చెప్తున్నాడు అనేది మనం గుర్తుపట్టాలి. ఊరికే గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా మనం పూర్వీకుల నుంచి మనం వెళ్తున్న సంఘం అని, మన పూర్వీకుల నుంచి వెళ్తున్న ఆచారాలని, చాలా కాలం నుంచి ఈ సేవకుడు మాకు తెలుసని, లేకుంటే ఈ సేవకుడు అంటే మా బంధువు అని, మా రక్త సంబంధి అని, ఇలాంటి బంధాలతో మనం ముడిపెట్టుకోకూడదు. దేవుని సేవకుడు ఖచ్చితంగా వైరాగ్యం కలిగి, తను పరిశుద్ధత కలిగిన వాడై, తను పరిశుద్ధంగా జీవిస్తూ సంఘాన్ని కూడా పరిశుద్ధతలో నడిపిస్తూ ప్రభు రాకను గురించి, రాజ్యాన్ని గురించి ఆ శక్తి కలిగినటువంటి సేవకునిగా మనం ఎవరినైతే గుర్తుపడుతున్నామో ఆ సేవకుడిని మనం అనుసరించాలి, వెంబడించాలి. ఆ విధంగా ఆయన నోటి నుండి వస్తున్న మాటలు మనం గైకుంటూ ముందుకు సాగించబడాలి. దేవుని యొక్క వాగ్దానం ఈ రోజున ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరిగి ఉన్నాను గనుక వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను అని చెప్పి ప్రభు చెప్పాడు. నిత్య జీవం నీకు నిరంతరం పరలోక రాజ్యంలో ప్రభుతో ఉండేటటువంటి ఆ ఉన్నతమైన భాగ్యం, కృప ఆయన స్వరం వినటంతోనే ప్రారంభమవుతుంది. ఆయన స్వరం వింటున్న నీవు ఆయనను వెంబడించడం ప్రారంభిస్తావు. ఆయన వెంబడించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రతిదానికి నువ్వు భిన్నంగా, వ్యతిరేకంగా నువ్వు జీవిస్తావు. లోకానుసారమైనటువంటి భక్తిని, లోకానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎంత మాత్రం కొనసాగించు. ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహిస్తూ ఈ దినం మాత్రమే కాదు, ప్రభు రాకడ పర్యంతం ప్రతిదినం ఆయన స్వరాన్ని వినేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మలిచి తన నామమును ఆయన మహింపరచుకును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందునైనా మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దినాన మీరు అనుగురించినటువంటి మీ అమూల్యమైన వాక్య సందేశాన్ని బట్టి మీకు వందనాలు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని ఎరిగి ఉన్నాను, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవన్నిటికీ నశింపవు అని మీరు వాగ్దానం చేశారు. దానికి మాటలు విన్న మేము మీ యొక్క స్వరం ఎలాంటిదో, ఎలా వినాలో, ఎలా మీ స్వరంతో మేము నడిపించబడాలో మీ యొక్క ఆత్మ ద్వారా తేటపరిచారు. కనుక ఈ యొక్క ఉదయకాలం మందు మీ సన్నిధిలోనైనా మేము జాగరూకులమై పరిశుద్ధతను, మీ యొక్క నైనా ఆత్మ నడిపింపును, మీ ద్వారా ఏర్పరచబడిన సేవకుల యొక్క అయా మాటలకు లోబడిన వారమై ముందుకు సాగుటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు పెట్టండి వందనాలు. ముఖ్యంగా దేవుని స్వరం ఎన్నో ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుదాం, దైవ సేవకుల యొక్క నోటి మాటలు గుర్తిద్దాం. దాని ప్రకారం మనం నడిపించబడుతూ ఆయన యొక్క రాకడ రాజ్యాన్ని మనం సిద్ధపడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలన్నీ షేర్ చేస్తూ ఈ పరిచర్యలో మీరు సహా భాగస్వాములు కావాలని ప్రేమతో కోరుకుంటున్నాను.